హలో గైస్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసండి. స్టోరీ నెంబర్ 6, వర్ష కేస్. వర్ష అనే అమ్మాయికి 14 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి మామిడి తోటలో పనిచేయడానికి వెళ్ళేది. కొన్ని రోజులకి ఏంటంటే తన హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవడంతో వాళ్ళ పేరెంట్స్ గమనించారు. అది అడిగారు కూడా తను, బట్ తను ఏం చెప్పేది కాదు, లేదా సైలెంట్గా ఉండిపోయేది. అది బాగా దారుణమైపోవడంతో తన హెల్త్ని అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు అమ్మాయిని. అక్కడ డాక్టర్ చెప్పిన నిజాలు విని వాళ్ళ అమ్మ నాన్నకి చాలా బాధపడ్డారు. ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరో కొన్ని రోజుల నుంచి రిపీటెడ్గా రేప్ చేయడం వల్ల తన ఫిజికల్ స్టేట్ అండ్ మెంటల్ స్టేట్ అని చాలా దారుణంగా అయిపోయింది. తన ప్రాణాల మీద తెచ్చుకుంది అనమాట. ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ని పోలీస్తో డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి ఖచ్చితంగా. సో డాక్టర్ అయితే వర్షతో కేసు పెట్టించారు అనమాట. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. తెలిసిన నిజాలు ఏంటంటే ఎవరైతే ఉన్న వర్ష ఉందో తను ఒక్కటే ఒకరోజు పనికి వెళ్ళిందనమాట. ఆ రోజు తన ఓనర్ ప్లస్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి తను రేప్ చేశారు. ఈ విషయం వర్షకి కాదు, కొంతమంది అక్కడ పనికి వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు. బట్ వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారనమాట. సో ఇలా వర్ష ఫస్ట్ రోజే భయంతో సిగ్గుతో చెప్పకుండా సైలెంట్ అయిపోయింది. ఆ రోజే చెప్పుంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్న ఏదో ఒక యాక్షన్ తీసుకునేవాళ్ళు, తన మీద కేసు పెట్టడమో తనకు న్యాయం జరిగేలాగా చేసేవాళ్ళు. బట్ ఆ సైలెంటే తన్ని ప్రాణాల మీద తెచ్చుకుంది. ఎందుకంటే రిపీటెడ్గా రేప్ చేయడానికి తన సైలెంట్ కారణమైంది. బికాస్ అప్పుడు భయంతో ఏం చెప్పలేకపోయింది. అదే ఛాన్స్ తీసుకుని వాళ్ళు ప్రతిరోజు అలా చేసి టార్చర్ చేసేవాళ్ళు అమ్మాయిని. లాస్ట్ అయితే నేను వర్ష పిక్ యాడ్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి జార్ఖండ్లో జరిగిందనమాట. తనైతే కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు తీసిన పిక్ అనమాట ఇది. అప్పుడైతే వర్షకి 15 ఇయర్స్ వచ్చినాయి. తనైతే పాపం చాలా ఎన్నో కష్టాలు పడింది.